హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనవరి 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులను అయితే వాయిదా వేయడం జరిగింది మన ఏపీ ప్రభుత్వం. అదేవిధంగా జనవరి 3వ తారీఖున వైఎస్ఆర్ పెన్షన్ పథకానికి సంబంధించి అర్హత పొందిన పెన్షన్దారులకు అయితే 3,000 రూపాయలు అనేది ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఎందు కారణంగా వాయిదా పడ్డది అనే దానిపై వీడియో అయితే నేను చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్నివ్వండి. ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జనవరి 1వ తారీఖున అర్హత పొందిన పెన్షన్దారులకి 3,000 రూపాయల చొప్పున ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, డేట్స్ అయితే వాయిదా పడ్డాయి. జనవరి 3వ తారీఖున మీకైతే అర్హత పొందిన పెన్షన్దారులకు 3,000 రూపాయల చొప్పున అయితే ఇస్తారు. సో ఫ్రెండ్స్, కారణం మనం చూసుకున్నట్టయితే కాకినాడలోని వైఎస్ఆర్ పెన్షన్ పెంపు ఈ పథకానికి సంబంధించి 3,000 రూపాయలు పెంచుతున్నారు కదా, ఈ పథకానికి సంబంధించి సభ అయితే ఏర్పాటు చేశారు. ఈ సభలోని గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పాల్గొంటున్నారు. సో ఫ్రెండ్స్, ఆ కార్యక్రమంలోని కొంతమంది పెన్షన్దారులకు 3,000 రూపాయలు ఇచ్చిన తరువాత 2వ తారీఖు నుండి మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాతాల్లోకి అయితే పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేస్తారు. 3వ తారీఖు నుండి వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద 3,000 రూపాయలు అనేది నేరుగా మీ యొక్క వాలంటీర్స్ మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వైఎస్ఆర్ పెన్షన్ పథకానికి సంబంధించి డేట్స్ అయితే వాయిదా పడ్డాయి. కారణాలు కూడా చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరిగింది. కాకినాడలో సభ అయిపోయిన వెంటనే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లోని ఖాతాలకైతే వైఎస్ఆర్ పెన్షన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తారు. 3వ తారీఖున పెన్షన్ డబ్బులు అయితే మీకు మీ వాలంటీర్స్ ఇస్తారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళా కలుద్దాం. బై ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.